ఇంటర్నల్ హెర్నియాస్ ఏందంటే గజ్జలల్ల అంటాం కదా! ఆ గజ్జల దగ్గర గనక స్వెల్లింగ్ ఉండి, ఒక ఉబ్బుగా ఉండడము, స్వెల్లింగ్ ఉండడము, దగ్గినప్పుడు స్వెల్లింగ్ పెరగడము, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. దీన్నే మనము తెలుగులో వరి బీజం అని కూడా పిలుస్తుంటాం. వాడుక భాషలో పల్లెటూరులో వరి బీజాలు అంటుంటారు. సో, వరి బీజాలు అసలు ఎందుకొస్తాయి? ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా వరి బీజాలు రావచ్చు. దీనికి ఏజ్ పర్టిక్యులర్‌గా ఏ గ్రూప్ అనేది ఉండదు. ఎనీ ఏజ్ గ్రూప్‌లో వరి బీజం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఈ వరి బీజం రావడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే గనక కడుపులో ప్రెషర్ పెరగడం వల్ల. మామూలుగానే కడుపులో మనకు ప్రెషర్ ఉంటుంది. సో, ఆ ప్రెషర్ పెరగడం వలన అక్కడ మనకు గజ్జలల్ల ఇంగ్వినల్ రీజియన్ అంటాం దీన్ని. ఆ ఇంగ్వినల్ రీజియన్‌లో చిన్న డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎడమ వైపు సెపరేట్ ఉంటుంది, కుడివైపు సెపరేట్ ఉంటుంది. సో, ఆ డిఫెక్ట్స్ ఉండడం వల్ల ఆ డిఫెక్ట్ నుంచి పేగులు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నట్టు. యూజువల్‌గా చూసుకుంటే గనక చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే మగవాళ్ళలో, ఎస్పెషల్లీ మగవాళ్ళలో 2 బీజాలలో, ఈ 2 స్క్రోటం అంటాం కదా! ఈ స్క్రోటంలలో ఉండే బీజాలు ఏవైతే ఉంటాయో, టెస్టిస్ ఏవైతే ఉంటాయో, ఆ టెస్టిస్ మనకు కడుపు దగ్గర నుంచే కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే ఫస్ట్ కడుపులో ఉంటాయి ఆ బీజాలు. ఈ జారుకుంటూ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఆ డిఫెక్ట్ ద్వారానే ఇవి లోపలికి వెళ్ళిపోయి మనకి ఇందులో సెటిల్ అయిపోతాయి అన్నట్టు. ఇందులో సెటిల్ అయిపోయిన తర్వాత ఈ డిఫెక్ట్ అనేది బంద్ అయిపోతుంది. కానీ కొందరికి ఏమవుతుందంటే కంజెనిటల్‌గా కొందరికి ఆ డిఫెక్ట్ బంద్ అవ్వదు. అలాగే ఉండిపోతుంది. కొందరికి బంద్ అయిపోతుంది. కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఓపెన్ అప్ అవుతుంటాయి. కొందరికైతే ఏజ్డ్ అంటే ఒక అబోవ్ 60, 65 ఇయర్స్ అయిన తర్వాత అది మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ ఓపెనింగ్ ఏదైతే క్లోజ్ అయిపోయిందో అది మళ్ళీ ఓపెన్ అయితే గనక మనకి లోపలనే పేగులు అనేవి ఉంటాయి. ఈ పేగుల మీద ఉన్న కండ ఇదంతా ఇందులోకి వెళ్ళి వచ్చేసి ఓసారి ఈ దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ స్క్రోటంలో నిండిపోతూ ఉంటుంది.